ఆకలేసింది. నక్కని పిలిపించి, ఏం చేస్తావు నాకు తెలియదు, బాగా ఆకలేస్తుంది, ఎక్కడైనా నీకు గాడిద కనిపిస్తే గాడిదని తీసుకురా అని చెప్పంటే గబగబా నక్క గాడిద దగ్గరికి వెళ్ళింది. గాడిద బావా నిన్ను సింహం రమ్మంటున్నాడు. నన్నెందుకు సింహం రమ్మంటుంది? నిన్ను అడవికి రాజును చేస్తాడట, రా అని అంటే పాపం పిచ్చి గాడిద నిజమేనేమో అని చెప్పేసి గబగబా వచ్చేస్తే అమాంతంగా సింహం కాస్త గాడిద మీద పడింది. ఎప్పుడైతే సింహం కాస్త గాడిద మీద పడిందో గాడిద తప్పించుకోబోయింది. ఈ చెవు కట్టయిపోయింది, పారిపోయింది. పారిపోయిన గాడిదని పట్రా అని అంటే మళ్ళీ నక్క వెళ్ళింది. గాడిద బావా ఏంటి అలా పారిపోయావు, బుద్ధుందా లేదా నీకు? ఆ సింహం నన్ను రాజుని చేస్తానని చెప్పంటే నేనేదో ఆశపడి అక్కడికి వస్తే నా చెవు పోయింది. నక్కంటది, పిచ్చి గాడిద బావా, కిరీటం పెట్టాలంటే చెవులు అడ్డం కదా. ఆ సింహం ఏదో కిరీటానికి అడ్డంగా ఉందని చెప్పేసి ఆ చెవులను తీసేయబోతే నువ్వు అపార్థం చేసుకున్నావేమిటి గాడిద బావా? ఆ చేతుల దాకా వచ్చిన కిరీటం పోగొట్టుకున్నావు. నిజమా? పద వెళ్దాం. మళ్ళా వచ్చింది. ఎప్పుడైతే గాడిద తిరిగి వచ్చిందో ఆ సింహం కాస్త అమాంతంగా మీద పడబోయింది. తోక మొత్తం కరిచేసింది సింహం. పారిపోయినటువంటి గాడిద దగ్గరికి మళ్ళా నక్క వెళ్ళి, ఏంటి గాడిద బావ మళ్ళీ పరుగు వచ్చేసావు, నా తోక మొత్తం తినిపడేసింది. నీకు అర్థం కావట్లా, సింహాసనం మీద కూర్చోవాలంటే తోక మీద కూర్చుంటావా? ఆ తోక కట్ చేస్తేనే కదా సింహాసనం మీద ప్రశాంతంగా కూర్చోగలిగింది. నిజమే కదా. మళ్ళా గాడిద వెళ్ళిందండి. ఒక్క దెబ్బతో గాడిదను సింహం చంపేసింది. సింహం చెప్పింది, నక్క ఆ గాడిదలో ఉన్నటువంటి గుండె, ఆ గాడిదలో ఉన్నటువంటి లివరు, ఆ గాడిదలో ఉన్నటువంటి కిడ్నీ, ఆ గాడిదలో ఉన్నటువంటి బ్రెయిన్ వేరు చేసినది పట్రా. ఇప్పుడు నక్క బ్రెయిన్ మాత్రం తినేసింది. ఇప్పుడు చక్కగా తీసుకొచ్చి తన ముందు అన్ని పెట్టింది. నక్క బ్రెయిన్ కనపట్టలేదేంటి? సింహం బావా, ఆ గాడిదకి నిజంగా బ్రెయిన్ ఉంటే చెవు పట్టుకున్నప్పుడే పారిపోయేది, తిరిగి వచ్చేది కాదు. తోక కొరికినప్పుడే అది పారిపోయేది, తిరిగి వచ్చేది కాదు. సింహం బావా, దానికి బ్రెయిన్ లేదు బావా. నిజమే కదా, దానికి నిజంగా బ్రెయిన్ ఉంటే తిరిగి వచ్చేది కాదు, చచ్చేది కాదు. సహోదరి సహోదరులు జాగ్రత్తగా వినండి. మన ఆధ్యాత్మిక జీవితంలో అనవసరమైన ఆశలు పెట్టుకోకండి. సింహమే, గాడిదే మర్చిపోకూడదండి. మన స్థితికి మన గతికి మించిన ఆలోచనలు పెట్టుకొని ఒకవేళ ఆశలు పెట్టుకుంటే ఇలాంటి నక్కలు చాలా ఉన్నాయి సొసైటీలో. నీకున్న ఆశలను ఆసరాగా తీసుకొని, నీకున్న కోరికలను ఆసరాగా తీసుకొని నీ జీవితంతో ఆడేటటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు నీకు ఇచ్చే చావు సలహాలు తాత్కాలికంగా నిన్ను సంబరపరచొచ్చు, సంతృప్తి పరచొచ్చు, నిజమే అనిపించొచ్చు. గొంతెమ్మ కోరికల వల్ల, ధనాపేక్ష వల్ల నువ్వు కలిగి ఉన్న విలువైనటువంటి ఆత్మీయతను, రక్షణను, సాక్ష్యమును, సేవను, దేవునికి ఇచ్చిన కుటుంబాన్ని, బిడ్డలను చేతులారా పాడు చేసుకోమా.